అనాథులంటూ లేని సమాజమే లక్ష్యంగా స్థాపించిన అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రం మరో అభాగ్యుడికి కొత్త జీవితాన్నిచ్చింది. మతిస్థిమితం కోల్పోయి రోడ్లపై తిరుగుతున్న ఓ అనాథ నిర్భాగ్యుడిని అమ్మా నాన్న అనాథాశ్రమ సిబ్బంది రక్షణాలయానికి చేర్చి పునర్జన్మనిచ్చారు. కుటుంబమంటూ ఎవరూ లేక జీవితం మసకబారినట్లు అంధకారంలో ఒంటరిగా బతుకుతూ ఎవరూ లేని అనాథగా మారాడు ఈ నిర్భాగ్యుడు. మానసిక స్థితిని కోల్పోయి రోడ్లపై పడి ఉన్న ఈ అభాగ్యుడిని అమ్మా నాన్న అనాథాశ్రమం సిబ్బంది మానవత్వంతో ఆశ్రమానికి తీసుకువచ్చి పునర్జన్మనిచ్చారు. అనంతరం ఆశ్రమ సిబ్బంది ఈ పెద్ద ఆయన జుట్టు, గుబురుగా పెరిగిన గడ్డాలను తొలగించి వేలి గోళ్లను కత్తిరించి శుభ్రంగా స్నానం చేయించి మీలాంటి దాతలు ఇచ్చిన వస్త్రాలను ధరింపజేయగా మామూలు మనిషిలా మారాడు. మనిషికి మనిషే ఈ లోకంలో సాయం చేసే చేయుత మనుషుల్లోనా దేవుని రూపాన కొలువై ఉంది మానవత. దీనుల ఎడల దయ చూపి తోచిన సాయం తను చేసి మంచి మనసు ఉన్న మనిషవుతాడు. స్వచ్ఛమైన సేవకు తోడవుతాడు. ఈ అభాగ్యుడిని తన మనోనేత్రంతో ఇక్కడికి రప్పించుకున్న శ్రీ పుణ్యలింగేశ్వర స్వామిని దర్శించుకోగా శివయ్యకు అభిషేకం చేసి అర్చకుల ఆశీర్వచనాలు పొంది పునర్జన్మ పొందాడు. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం దేవీం వాంఛమజనాయంత దేవస్థాం విశ్వరూపం పశోదనాంత్ స్నానముద్రిశమోర్జుదోహాన ధనుర్వాగస్మహాన్నుపసుశ్రదయాత్. ఓం హయమూర్తో సుముహూర్తోస్తు. ఓం తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ దైవబలం తదేవ లక్ష్మీపదయం త్రయంగం స్మరామి. ఓం శ్రీ మహా గోత్రోభవస్య నామధేయస్య అస్మాకం సహ కుటుంబానం క్షేమ స్థైర్య విజయ వీర్య వయాయు ఆరోగ్య ఐశ్వర్యాభివృద్ధిరస్తు. శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి సన్నిధౌ అభిషేక పుష్ప పూజాంచ కరిష్యే. శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. అనంతరం సేవాశ్రమంలో ఉన్న వైద్యశాలకు తీసుకువెళ్లగా హార్ట్ బీట్, బీపీ వంటి ప్రాథమిక పరీక్షలు చేసి అవసరమైన మందులు ఇచ్చారు. దిక్కులేని దీనులకు దారే తెలియని హీనులకు ఆధారమై ఉంది అమ్మననాథుల పుణ్యక్షేత్రం. అమ్మననాథుల పుణ్యక్షేత్రం. తినటానికి తిండి లేక ఈ ప్రపంచంతో ఏ సంబంధం లేని ఎందరో మానసిక వికలాంగులను పక్షి తన రెక్కల కింద పిల్లలను దాచినట్టు సంరక్షిస్తుంది అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రం. మానవ దేవుళ్ల సహాయ సహకారాలతో నిర్మించిన శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి క్షేత్రంలోని అనాథుల శాశ్వత వసతి భవనంలో సుమారు 2000 మంది అభాగ్యులు సేద తీరవచ్చు.
దయచేసి మీ దృష్టికి వచ్చిన నిజమైన అనాథులను ఈ సేవాశ్రమానికి తీసుకువచ్చి సమాజ సేవలో భాగమవ్వండి.